ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ 2 నెలల క్రితం చేసినటువంటి హెచ్చరిక బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు నింపింది. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు రేకెత్తించింది. ఎందుకంటే ఆయన చాలా సీరియస్గా ఆ వ్యాఖ్యానం చేయడమే కాకుండా పార్టీ ప్రతిపక్షంగా కాంగ్రెస్ మీద రాజకీయంగా దాడి చేయాల్సినటువంటి సంకేతాలని స్పష్టంగానే పంపారు. కానీ 2 నెలల్లోని బీఆర్ఎస్ పరంగా అంటే కేసీఆర్ దిశానిర్దేశం చేయడం వేరు, ప్రెజెన్స్ వేరు. ఎందుకంటే నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అనేటటువంటి ఆ సంకేతం ఎలా ఉందో, కేసీఆర్ ఉంటే ఒక లెక్క, కేసీఆర్ లేకుండా పరోక్షంలో ఉంటే మరో లెక్క అనేది తెలంగాణ రాజకీయం ఎరిగినటువంటి ఎవరికైనా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు, ఎందుకంటే పార్టీ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, మరోవైపు ఎలక్టోరల్ డెబెక్లు అంటే ఎలక్టోరల్గా ఎన్నికల్లో పరాజయాలు ఎదుర్కొంటున్నటువంటి స్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మోస్తరుగానే. ఎందుకంటే నిజానికి ఓటింగ్ ప్యాటర్న్లో చూస్తే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి వచ్చే తేడా చాలా తక్కువే. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి చాలా తేడా, తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఏర్పడము, పార్టీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. 2 ఉప ఎన్నికలు వచ్చినా, 2 ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ, జూబ్లీహిల్స్ కానీ 2 ఉప ఎన్నికల్లోని బీఆర్ఎస్ ఓడిపోవడము. తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు కూడా పార్టీ రహితం కాబట్టి ఎవరైనా సరే నెగ్గినటువంటి వాళ్ళు తమ పార్టీ అభ్యర్థి అని ఎవరైనా చెప్పుకోవచ్చు. ఆ పార్టీ అంతకుముందు సానుభూతి పరులుగా ఉన్న అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అతను మా పార్టీ వాడే నిన్న వరకు కనుక మా పార్టీకి ఓటేశారు ప్రజలని బీఆర్ఎస్ చెప్పొచ్చు. అధికార పార్టీకి అనుకూలంగానే నడుస్తున్నాడు కాబట్టి మా పార్టీ వాడే అని కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. అందువల్ల పంచాయతీ ఎన్నికల్లో ఆ పంచాయతీ తేలేదు కాదు, ఎవరికాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మున్సిపల్ ఎన్నికలు పార్టీ టికెట్ మీద జరిగేటటువంటి ఎన్నికలు ఇక్కడ బలాబలాలు స్పష్టంగానే, ఎందుకంటే బీఫామ్ మీద పోటీ చేస్తారు కానీ బలాబలాలు స్పష్టంగానే తెలుస్తాయి. బీఆర్ఎస్ రిజువనేషన్ రివైవ్కి సంబంధించి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద పైచేయి సాధిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోతుంది. అటాక్ చేయడానికి, రాజకీయంగా అటాక్ చేయడానికి అసెంబ్లీ ఎన్నికలు 2028లో వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకి సర్వసహా సిద్ధం చేసుకోవడానికి బీఆర్ఎస్కి లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అందులోని ముఖ్యంగా తెలంగాణ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి రాష్ట్రం, అర్బనైజేషన్ దిశలో నడుస్తున్నటువంటి రాష్ట్రం. ఈ స్థితిలో మున్సిపల్ ఎన్నికలు అనేటటువంటివి చాలా కీలకమైనటువంటి ఘట్టము, రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం. ఇప్పటికీ కూడా కేసీఆర్ ఒక్కసారైనా, అంటే ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గెలుపు సాధించాల్సిన బాధ్యత తనదే అని గ్రహించి దాదాపు ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే అన్ని చోట్ల పర్యటనలు, ప్రచారాలు చేసుకుంటూ మొత్తం ప్రతిపక్షాన్ని అటాక్ చేస్తూ రకరకాల ప్రలోభాలు కూడా. ఎందుకంటే మీరు ఈసారి మమ్మల్ని నెగ్గించండి, నెగ్గిస్తే ఏం జరుగుతుందో చూడండి, నియోజకవర్గాలు అంటే మున్సిపాలిటీలు ఎలా మారిపోతాయో చూడండి, ఇలా రకరకాలైనటువంటి ప్రలోభాలు. మరోవైపు అధికారం ఉంటుంది కనుక మొగ్గు చూపక తప్పనటువంటి ఒక అనివార్యతను కల్పిస్తుంటే కేసీఆర్ లాంటి లార్జర్ దెన్ ఫిగర్ కనిపించకపోవడం అనేటటువంటిది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరే చూసుకోండి, మీరు చూసుకెళ్లారా అనేటటువంటి స్థాయిలో కేసీఆర్ చెప్పొచ్చు. అంతేకాకుండా గైడెన్స్ వెనకాల నుండి ఇవ్వచ్చు. కానీ ఒకసారి 2 సార్లు కేసీఆర్ కనిపిస్తే వచ్చేటటువంటి కిక్కు కానీ, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉండేటటువంటి ఉత్సాహం కానీ వేరే రకంగా ఉంటుంది. ఒకవైపు ఏమో అటు బీజేపీ కానీ, బీజేపీలో ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రినే ప్రచారానికి దింపారంటే ఎంత ప్రెస్టేజ్గా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా నిరంతరం ప్రచారంలోనే ఉంటున్నారు. ఇంకా కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా చూస్తే అధినేత తర్వాత స్థానమే తప్ప, అధినేత ఒక్క ప్రచారమైనా కనిపిస్తే కనుక ఆయన ఒకసారి కనిపించి చెప్పాడు బీఆర్ఎస్ని గెలిపించాల్సినటువంటి అవసరం మీద ఆయన స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చాడు. ఎందుకు గెలవడం వల్ల ఏంటి ప్రయోజనము, బీఆర్ఎస్ పార్టీకే కాకుండా రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అనేది కేసీఆర్ వాయిస్ నుంచి వస్తే అది స్పష్టమైనటువంటి సంకేతం అవుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ కానీ ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. ఆ లోపం అనేటటువంటిది కేసీఆర్ ఈ మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ పార్టీయే చూసుకోవాలి, దాని అవసరం ఉండదు, తాను ఫీల్డ్లోకి దిగాల్సినటువంటి అవసరం ఉండదు అని భావించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయాల్లో నాయకుడు ప్రెజెన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్గా మారిపోతుంది. అందుకే ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి మీడియా పరంగా చూస్తే ఆన్లైన్ కావచ్చు, టీవీలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ కూర్చొని మాట్లాడినా లక్షల మందిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ అయినా
ఇప్పటికీ బహిరంగ సభలు పెట్టడము, పర్యటనలు చేయడం, ఇవన్నీ చేయడం అంటే ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రెజెన్స్ నిరూపించుకునేటటువంటి ఏర్పాటే. కొన్ని లక్షల మందిని సమీకరించి బహిరంగ సభ ఎందుకు పెడతారు? ఆన్లైన్లో ప్రసంగం చేసినా ఆ లక్షల మందికి వెళుతుంది. కానీ బహిరంగ సభలు పెట్టడం ద్వారా ప్రజలను కలుస్తున్నాము, ప్రజల్లో ఉన్నాము అనేటటువంటి ఫీలింగ్ కలిగించడానికి. ఆ లోపం బీఆర్ఎస్ని కేసీఆర్ కనిపించట్లేదు, ప్రెజెన్స్ కనిపించట్లేదు అనేటటువంటి లోపం బీఆర్ఎస్ని వెన్నాడుతోంది. కేటీఆర్, హరీష్ రావు ఎంతగా ప్రచారం చేసినా అధినేత ఉండడం అనేటటువంటిది మరో లెక్కగానే రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.